హలో అందరికీ. నేను మీ విజయ. ఇది నా ఫస్ట్ వ్లాగ్ అండి. సాయిబాబాతో మొదలు పెడదామని ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. నేను చాలా రోజుల నుంచి సాయిబాబాకి ప్రసాదం ఇవ్వాలి అని అనుకుంటున్నాను. కానీ అస్సలు కుదరట్లేదు. బట్ ఇప్పుడు కుదిరింది. సో, అక్కడ నేను అర్చనకి కావాల్సినటువన్నీ తీసేసుకున్నాను. టెంకాయ, పండ్లు, పూలు మొత్తం. తర్వాత తీసుకొని వెళ్ళాను. అంటే నేను ఇంటి దగ్గర నుంచే పులిహోర, శనగలు అన్నీ తీసుకొని వెళ్ళాను గుడికి. ఇంకా అక్కడ ఫస్ట్ అర్చన టికెట్ అయితే తీసేసుకున్నానండి. తీసుకున్న తర్వాత అక్కడ బాబాకి అన్నీ పెట్టి మళ్ళీ వెళ్ళేసి అక్కడ టెంకాయ కొట్టుకొనొచ్చాను. తర్వాత అక్కడ జంట నాగులు కూడా ఉన్నాయండి. శివుడు కూడా ఉన్నారు. పక్కనే విఘ్నేశ్వరుడు కూడా ఉన్నారండి. మొత్తం జంట నాగులు కూడా ఉన్నాయి అక్కడ. అక్కడనే సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉన్నారండి. ఇంకా తర్వాత పక్కన దత్తాత్రేయ స్వామి, తర్వాత సాయిబాబాకంతా అర్చన చేయించేసుకున్న తర్వాత మేము వెంటనే ఇంకా అక్కడున్న స్టేషనరీ షాప్‌కయితే వెళ్ళామండి. మా బాబుకు లంచ్ బాక్స్ లేదనమాట. సో, అక్కడ చూద్దాం అన్నట్టుగా ఎళ్ళాము. చాలా సార్లు తీసుకొచ్చాం కానీ పోతూనే ఉంది. అక్కడైతే అన్నీ ఉన్నాయండి. వాటర్ బాటిల్స్ చూసాము, లంచ్ బాక్స్ అయితే చూసాము. తర్వాత స్టేషనరీ ఐటెమ్స్, గిఫ్ట్ ఐటెమ్స్, టాయ్స్ చాలా ఎక్కువున్నాయి. సాఫ్ట్ టాయ్స్ అయితే చాలా బావున్నాయి. గిఫ్ట్ పర్పస్ కూడా అన్నీ ఉన్నాయండి. నేనైతే బాక్సెస్ చూసా మా బాబుకి. కానీ ఏది పెట్టుకోడని చెప్పి తీసుకోలేదింకా. ఇంకా అక్కడ వాటర్ బాటిల్ చూసాము. బర్త్‌డే ఐటెమ్స్ అయితే అన్నీ చాలానే ఉన్నాయి. మా హస్బెండ్ అయితే అక్కడ ఏవో హ్యాంగర్స్ కావాలని చెప్పి చూస్తున్నాడు. తర్వాత మేము అక్కడ ఒక వాటర్ బాటిల్ చూసామండి. చాలా అంటే చాలా బావుంది. కానీ అది ₹1000 అంట. ఇంకా తీసుకున్నా మా బాబు సరిగ్గా ఉంచుకోడని చెప్పి తీసుకోలేదు. స్టేషనరీ ఐటెమ్స్ కూడా చాలానే ఉన్నాయి. ఇంకా వాటర్ బాటిల్ అయితే చూసామండి తీసుకుందామని. కానీ ఏం తీసుకోలేదు. మా హస్బెండ్‌కి ఒకటే తీసుకున్నాం వాటర్ బాటిల్. ఇంకా తర్వాత ఇంక అక్కడ బిల్ ఏయించేసుకొని ఇంకా తర్వాత మేము ఇంటికైతే వచ్చేసామండి. ఇది కుకట్పల్లిలో ఉందండి. జై రామ్‌దేవ్ స్టేషనరీ అని. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్. Please do like, share and subscribe. Bye bye.